మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. పలు చోట్ల ఆందోళనకు దిగడంతో పాటు బాల్క సుమన్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశాయి. అనంతరం కేటీఆర్ బాల్క సుమన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, హరీష్ రావు హరీష్ కాంగ్రెస్ సై. బాల్క సుమన్ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. రాజకీయాల్లో ఈ తిట్లకు సృష్టికర్త కేసీఆర్ అని, అధికారం తలకెక్కి అందరినీ ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ తిట్టారని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మార్పు రావడం లేదని మండిపడ్డారు. ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించిన సుమన్ కు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా నిన్న సుమన్ గారు చేసిన వాక్యాలు, మల్క సుమన్ గారు చేసిన వాక్యాలు అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వాక్యాలు సబ్జెక్టు మీద, కృష్ణ జలాల మీద, గోదావరి మీద, వాటి మీద మాట్లాడాడు. దాంతో పాటు నువ్వు ఎలా మాట్లాడావో అలా మాట్లాడమని అన్నాడు. కానీ చెప్పు చూపించడం అది సమంజసమైన కాదు. ఆ చెప్పు అట్లా చూపించడం ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో తెలంగాణ గురించి మాట్లాడు, తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి అన్నాడు. తెలంగాణ తెచ్చింది ఒక ముఖ్యమంత్రి కాదు, చంద్రశేఖర్ గారు కాదు. తెలంగాణ తెచ్చింది ఆల్ ఎంపీస్, తెలంగాణ ఎంపీలు పోరాటం చేసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. తెలంగాణ ఇవ్వడం వల్లే చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి కాగలిగారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ కూడా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలందరూ హానెస్ట్గానే ఆయనకు ముఖ్యమంత్రిగా గౌరవించారు. నువ్వు అలాగనే ఈరోజు కూడా తెలంగాణ పబ్లిక్ ఓటేస్తేనే ఆయన ముఖ్యమంత్రి చేయగలిగిండు. కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిని గౌరవించాలే తప్ప ముఖ్యమంత్రిని అగౌరవంగా చెప్పు చూపిస్తే మళ్ళీ అదే మా ఎన్ఎస్ యూత్ వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్గా దండ వేలేస్తారు. మరి అదే చెప్పు పట్టుకొని దండలేస్తారు. చెప్పు చూపించడం అది కరెక్ట్ కాదు, అది సమంజసమైన కాదు. ఆయన మానవత్వం నేర్చుకోవాలి. మరి ఎక్కడ చదువుకున్నాడో నాకు తెలియదు. బీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్. మీరు మీ దౌర్జన్యాలు, మీ గుండాయిజాలు, మీ దోపిడీ దొంగతనాలు, మీరు దోపిడీ దొంగల కంటే 390 కాదు మీరంతా. అరే బాల్క సుమన్, నేను మాట్లాడుతున్నావు, చెప్పు చూపెడుతున్నావు, ఆ చెప్పులతో కొడతా అంటున్నావు సీఎంని పట్టుకొని. నీ స్థాయి ఏంది? నీ స్థాయికి మించి మాటలేంది? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఏమైనా కేసీఆర్ కుక్కల కాపుల కుక్కవా? ఓటు హక్కుతోని, రిజర్వేషన్తో ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నీ స్థాయికి దిగదారి మాట్లాడుతున్నావు. ఏ సందర్భంలో కేసీఆర్ను అన్నాడో నీకు అంతా తెలుసు. కానీ ఇంత నీచంగా, నికృష్టంగా చెప్పులు చూపెడుతున్న బిడ్డ, తస్మత్ జాగ్రత్త. బట్టలు కూడా తీస్తా అంటున్నారు మీ కేటీఆర్. దగ్గరికి వచ్చినాయి మీ బట్టలు కూడా తీసి ప్రజలు కొట్టి తన్నే రోజులు వచ్చిన బిడ్డ. డెఫినెట్ గా ఖబర్దార్. ఇంకోసారి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. అదే కానీ నువ్వు రిపీట్ చేసి చెప్పులు చూపెడితే నీకు అంతకంటే ఎక్కువ చెప్పుల దండేసి ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఫుట్బాల్ ఆడిపించి పంపిస్తాం అనుకుంటున్నాం. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చినప్పటి నుండి చూస్తున్నా మీ ఆగడాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతున్నారు. తగిన శిక్ష ఉంటుంది నీకు. తప్పనిసరిగా చట్టం తన పని తను చేస్తుంది. నువ్వు అన్న మాటలకు, నువ్వు చూపెట్టే చెప్పులకు ఇన్ని రోజులు నువ్వు కాపుల కుక్కల కేసీఆర్ దగ్గర చాలు. ఇప్పటికైనా నువ్వు నీ యొక్క స్వేచ్ఛాయుత వాతావరణంలో బ్రతికి నీ స్థాయిని ఏందో నిరూపించుకో. అంతేకాని నీ యొక్క స్థాయిని దిగదారి ఏదో నువ్వు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర మన్నలు పొందాలనుకుంటున్నా బిడ్డ. ఇంకోసారి కానీ ఈ విధంగా చెప్పులు చూపెట్టి దండలు చూపెడితే నీకు అంతకంటే ఎక్కువగా సన్మానం చేపిస్తా అనుకుంటున్నాను. జాగ్రత్త బిడ్డ చెప్తున్నాను. ఈ బాల్క సుమన్ ఎవరు? నువ్వెవనివా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కండ కావురమా? మదమా? డబ్బులు బాగా పిచ్చిలేసిందా? నాలుక కనుక మందమై షేర్లు వస్తే ఉప్పు పసుపు పెట్టి రాకుతాం. ఎక్కడికి దొరుకుతా అక్కడికి మాట్లాడుతున్నావు. ఏం బుద్ధి లేదా? చదువుకోలేదా? జ్ఞానం లేదా? ఒక సభల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చిన మాట్లాడడం నీ నాలుక మందం.
నాలుక చీర్స్తాం కొడుక. ఏమనుకుంటున్నావు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేం పార్లమెంట్ నుండి కొట్లాడి తెచ్చినాం, బిల్లు పెట్టించినాం. నువ్వేంటిది? నీ స్థాయి ఏంది? నీ పద్ధతి ఏంది? నీవు పెద్దపల్లికి పోయినాడు రబ్బర్ చెప్పులతో వేరే కొడుక. ఇంత డబ్బు ఎక్కడికి వచ్చింది? ప్రజలను ముంచి మోసం చేసి డబ్బులు సంపాదించి ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడుతూ ఉన్నావు కొడుక. నీ సంగతి తెలుస్తారు. అదే పెద్దపల్లి ప్రజలు, అదే చెన్నూరు ప్రజలు ఉరికిచ్చు కొడతారు కొడుక. వెంటనే బేషరత క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఉరికిస్తాం.